జగిత్యాల జిల్లా కతలాపూర్ మండల పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబుపై ఫిర్యాదు చేశారు. వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే చిన్నమనేని రమేష్ బాబు 1 సంవత్సర కాలం నుండి ప్రజలకు అందుబాటులో లేరని, ప్రభుత్వం ఇచ్చిన అలవెన్స్ అనుభవిస్తూ జర్మనీలో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని ఆరోపించారు. వేములవాడ ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని తెలిపారు. ఎమ్మెల్యేపై తగిన చర్యలు తీసుకోవాలని కతలాపూర్ ఎస్ఐ ఫుద్వీదర్కి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో కతలాపూర్ మండల అధ్యక్షులు కాయతి నాగరాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి అజీం, పిసిసి కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కతలాపూర్ మండల కేంద్రంలో కతలాపూర్ ఎస్ఐ గారికి గత సంవత్సర కాలం నుండి వేములవాడ శాసనసభ్యుడు అటువంటి చిన్నమనేని రమేష్ బాబు గారు వేములవాడ ప్రజలకు అందుబాటులో ఉండకుండా ఎక్కడో దూరదేశమైనటువంటి జర్మనీలో విలాసవంతమైన జీవితం గడుపుతూ ప్రభుత్వం ఇచ్చిన అలవెన్స్ అనుభవిస్తూ, అలాగే కరోనా కష్టకాలంలో సంవత్సరం నుండి ప్రజల అందుబాటులో ఉండకుండా ఉంటుంది. కాబట్టి ఎస్ఐ గారికి ఇప్పటికైనా ప్రజల సమస్యలను గమనించి, సంవత్సరం గడిచింది, ఇప్పటికైనా వచ్చి వేములవాడ ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మా ఎస్ఐ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్నో సమస్యలు ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేల దగ్గర నుండి సమస్యలన్నీ పరిష్కరించుతారు. ఎమ్మెల్యే మేము ఎన్నో నిరసనలు చేసినప్పటికీ ఆయన ప్రభుత్వానికి కానీ ఎమ్మెల్యేకి కానీ పట్టింపు లేకుండా పోయింది. ఇప్పటికైనా ఖచ్చితంగా కతలాపూర్ మన వేములవాడ వారి ఆచూకీ కోసమై నియోజకవర్గం లోపల పెద్ద ఎత్తున మన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు, అభిమానులు, రైతులందరూ కూడా ఈ యొక్క మా ఎమ్మెల్యే లేడు, మా ఎమ్మెల్యే జాడ చెప్పుండ్రి, కరోనా కష్టకాలంగా అట్టు అదేవిధంగా ప్రజలకు కావాల్సినటువంటి నిత్యావసరంగా జరిగేటువంటి పనులలో కానీ ఎక్కడ కూడా ఆయన పాలు పంచుకున్న దాఖలాలు లేవు. కాబట్టి నీకు రావాలనుకుంటే కరోనా ఉంటే ఇంటర్నేషనల్ కంట్రీ దుబాయ్ నుంచి వెళ్ళి కూడా దుబాయ్ నుంచి వెళ్ళి కూడా వచ్చే అవకాశం ఉండదు. వందే మిషన్ భారత్లో భాగంగా ఎంతో మంది విదేశాల నుంచి వెళ్ళి భారతదేశానికి వచ్చిన సందర్భం ఉన్నది. నీకు భారతదేశం మీద ప్రేమ ఉంటే, ఈ నియోజకవర్గ ప్రజల మీద ప్రేమ ఉంటే నువ్వు వచ్చేది వానివి కాదా? తక్షణమే నువ్వు రానట్టయితే ఈ రోజే నువ్వు తక్షణమే మా యొక్క రిప్రజెంటేషన్ చూసి రాజీనామా చేయాలని ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. ప్రజాస్వామ్య దేశం లోపల ఎక్కడ లేనటువంటి అతిపెద్ద దుర్మార్గం కేవలం తెలంగాణ రాష్ట్రం వేములవాడ నియోజకవర్గంలోనే జరుగుతుందనే దానికి పూర్తి నిదర్శనం అని చెప్పేసి ఈ వేములవాడ ఎమ్మెల్యే ఇక్కడ లేకపోవడానికి ఇదే నిదర్శనమైనటువంటి మాట కూడా ఈ సందర్భమైన కతలాపూర్ తానలో ఈరోజు ఎమ్మెల్యే గారు ఆచూకీ లేదు సార్, ఆ ఎమ్మెల్యే గారిని జాడదీయండి, ఎక్కడున్నారు అనేటువంటి ఒక కాగితం కూడా మేము ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ ఎమ్మెల్యే గారు ఒకవేళ అంతలోపే మీరు ఎక్కడన్నా నేను ఉన్నానయ్యా, ఈ దేశాన్ని మర్చిపోయి ఇతర దేశాలు ఉంటున్నామంటే దీనికి ఉన్నటువంటి అర్థం ఏమిటి? సమంజసమైనది? ఏ ప్రజాస్వామ్యం ఏ దేశంలోనైనా ఉన్నాయా? ఈ భారతదేశంలో ఈ దేశంలోనే ఇలాంటివి చేయకూడదు. ఇది తప్పు అని తెలిసినప్పుడు ఒప్పుకోవాలి. కాబట్టి ఇది పద్ధతి కాదు. కాంగ్రెస్ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. జై కాంగ్రెస్, జై. ఈరోజు కతలాపూర్ మండల కేంద్రంలో